చెప్పకుండా అలా సైలెంట్గా ఉన్నావేంటి? కావాలంటే మీ బట్టలు ఒకటే సర్దుతాను, మీరొక్కరే హ్యాపీగా ట్రిప్కి వెళ్ళిరండి. అక్షయ, మనం వెళ్ళేది హనీమూన్కి. నేనొక్కడే ఎలా వెళ్తాను? వెళ్తే జంటగా వెళ్ళాలి. నన్ను అడగకుండా, నా ఇష్టాలు తెలియకుండా మిమ్మల్ని హనీమూన్కి ఎవరు ప్లాన్ చేయమన్నారు? నాకదంతా తెలీదు అక్షయ, నువ్వు వస్తున్నావు అంతే. అసలు నా గురించి మీరేమనుకుంటున్నారు? మార్కెట్లో కొనుక్కునే బొమ్మను అనుకుంటున్నారా నన్ను? అది అది కాదక్షయ. నన్ను ఎన్నెన్ని మాటలన్నారు, అన్ని మర్చిపోయి రాక్షయ్య అనగానే పదండి శ్రీవారు అని నేను మీ వెనకాలే వచ్చేస్తాననుకున్నారా? రావడం కుదరదంతే. అక్షయ అక్షయ, అది కాదక్షయ. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా చెప్పు? కావాలంటే నేను సారీ చెప్తాను. జరిగింది మర్చిపో అక్షయ. మన మధ్య జరిగిన చిన్న చిన్న పొరపాట్లన్నీ సమసిపోవడానికే నేను ఈ హనీమూన్ ఏర్పాట్లు చేసింది. పనుంది, షాప్ చూసుకోవాలని సాకులు చెప్పి రానంటావేమో. నేను మావయ్య గారితో ఈ విషయం గురించి చెప్పి పర్మిషన్ కూడా తీసుకున్నాను. అంటే వెళ్ళి మా నాన్నతో కూడా మాట్లాడేసి వచ్చారా? మాట్లాడటమే కాదు, రికమెండేషన్ లెటర్ కూడా తీసుకొచ్చాను. తీసుకో, తీసుకొని చదువు. చదువు. అమ్మా అక్షయ, ప్రేమతో మీ నాన్న రాయునది. మొత్తం చదువు. మీ పెళ్ళయ్యాక ఒక్కరోజు నువ్వు